ముందుగా యవ్వనస్తులందరికీ ఈ యొక్క మధ్యకాల సమయంన ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. కీర్తనలో దేవుడు చాలా అద్భుతంగా యవ్వనస్తులైన మన కోసం చాలా ఎంత మంచిగా రాశారో. ఈరోజు మనం చూసుకుందాం. కీర్తనలో రాసిన మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 3 వచనాలు మనం చూసుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ధ్యానించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరైన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలము ఇచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయన అంతయు సఫలమవుగును. ఫస్ట్ వర్స్ మనం చదువుకున్నట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక. దేవుడు అక్కడ ఆ వాక్యాన్ని ఎందుకు రాశాడంటే, యవనస్తులైన మనము ఈ లోకంలో ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళ పక్కన ఎక్కడైనా మీటింగ్స్ కానీ, యూత్ మన పార్టీస్ కానీ, ఎక్కడైనా యవనస్తుల మధ్య మనం కూర్చున్నప్పుడు, మనం పరిశుద్ధంగా దేవుని ఆలయంలో మనం ఉండి ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తూ డైలీ 3 or 4 అవర్స్ మనం ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో మనం పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని ఎంతో బలంగా మనం ఉంటాము. కానీ ఎప్పుడైనా యవనస్తుల మధ్యలో, దుష్టుల మధ్యలో మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలను బట్టి మనం చాలా డైవర్ట్ అయిపోతాం. ఎలా అంటే, బట్ వాడు అంటాడు, రారా ఇక్కడికి వెళ్దాం, ఇక్కడికి అట్లా వెళ్ళి పార్టీకి వెళ్ళేసి వద్దాం అంటాడు. మన మైండ్ ఆటోమేటిక్గా డైవర్ట్ అయిపోతుంది. ఫ్రెండేగా ఎక్కడి దాకా వెళ్ళేది అని మనం వెళ్తాం. కానీ దేవుడు అక్కడ చెప్తున్నాడు, దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసలు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించేవాడు దీవారాత్రంలో ధన్యుడు. అక్కడికి వెళ్ళటం తప్పు మనది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ధర్మశాస్త్రము ధ్యానించాలి. అప్పుడు మనం ధన్యుడైతాం. అప్పుడు నీటి కాలువల ఎవరబడిన ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చి చెట్టు వలె ఉందాము. ఈరోజు యవనస్తులైన మనము ఎందుకు ఆశీర్వదించబడట్లేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పరిశుద్ధ గ్రంథమైన మనం చదవట్లే. ఇది చదివితే ఆకు వాడక ఫలమందు ఖచ్చితంగా ఫలమిస్తాం. ఒక రైతు ఒక పంట వేసినప్పుడు ఏ రీతిగా ఆశీర్వదించబడుతుందో, దేవుడు తగిన కాలం దానికి వర్షం ఇచ్చి దాని ఫలం ఇచ్చే బాధ్యత దేవుడిది. ఈ దినము వర్షం అనే ఒక ఖడ్గం అనే ఆయుధము మన చేతిలో ఉంది. దీన్ని యవనస్తులైన మనము దీన్ని చదివితే ఆకు వాడక ఫలమందు ఫలించుతాం ఖచ్చితంగా. ఎందుకు ఫలించాం? దీన్ని చదివి ఎందరో మంది జీవితాలు బాగుపడ్డ దినాలు ఉన్నాయి ఈ భూలోకంలో. ఈరోజు యవనస్తులైన మనం బాగుపడింది ఎందుకంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవట్లే పరిశుద్ధ గ్రంథాన్ని. ఒక్కసారి దీన్ని ముట్టుకొని చదివి చూడు, జీవితం ఖచ్చితంగా మార్చి చూస్తాడు నా దేవుడు. నా లైఫ్ అయితే చాలా మార్చింది నా దేవుడు. ఈ దినము నా ఏమైనా జీవితాన్ని మార్చిన దేవాతి దేవుడు. ఆకు వాడక ఫలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల నన్ను ఈ దినము ఉంచాను నా దేవుడు. అంచలంచలుగా ఎదించిన దేవుడు ఈ దినము నిన్ను ఎదిగించలేడా? ఈ దినము నీ పరిస్థితిని చూసి నిన్ను ఆశీర్వదించలేడా? ఇదిగో అదే రీతి కింద వచనాలు చూస్తే, అతడు చేయని అంతయో సఫలం అవుతుందంట. సఫలం అవుతుందా ఈరోజు నువ్వు ఏదేం పని మొదలు పెడితే? యవనస్తుల్ని నేను ముఖ్యంగా అడుగుతున్నా, ప్రార్థన చేస్తే యవనస్తుల్ని, నువ్వు చేసేది అంతా సఫలం అవుతుందా? ఎందుకు సఫలం అవ్వట్లే? చిన్న మిస్టేక్ వల్ల మోషే పాలు తేనె ప్రవహించే దేశానికి అడుగు పెట్టలేకపోయాడు. ఈ దినం మనం చిన్న పనులే దేవుడి దగ్గర చాలా ఆశీర్వాదాలకి దూరం చేస్తాయి మనల్ని. మనం అనుకుంటాం, ఈ చిన్నదేలే, ఈ చిన్న ఫోన్ కాలే, ఈ చిన్న మెసేజేలే, ఈ చిన్న వాట్సాప్ చాటేలే, ఈ చిన్న పార్టీలే అనుకుంటాం. కానీ అవి దేవుడికి మనకి చాలా దూరం చేస్తాయి. యవనస్తుడా, ఇదిగో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాసలు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించేవాడు దీవారాత్రంలో ధ్యానించేవాడు ధన్యుడు. అక్కడ ధన్యుడు అంటున్నాడు దేవుడు. అతడు నీటి కాలంలో నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంది. ఈ దినం నువ్వు ఫలం ఇస్తున్నావా? ఫలం ఆగిపోయినాయా? ప్రకటన గ్రంథంలో దేవుడు ఈ రీతిగా రాస్తాడుగా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో చెట్టు పచ్చగా ఉంటే
ఇప్పుడు మనమే చూసుకుందాం, మన ఇంట్లో చెట్టు పచ్చగా ఉంది, దానికి ఫలాలు లేకపోతే మనమే పీకి వేస్తాం. ఫలాలు లేదు, ఇంటికి స్థలం దండగాని. ఆఫ్టర్ ఆల్ ఒక చెట్టునే నువ్వు ఆ రీతిగా తీసి పడేసినావు. ఈ భూలోకంలో దేవుడు నిన్ను పంపినప్పుడు నువ్వు ఆయన మహిమ కొరకే, ఆయన కృప కొరకే నిలబడకపోతే ఆయన తీసేయలేడా? ఆఫ్టర్ ఆల్ ఆయన ఒక్కసారి ఆమెనంటే చచ్చి అసలు వెళ్ళిపోతాం. ఎంత అసలు పొద్దునే నిద్రలేస్తున్నామంటే ఆయన కృప. ఫస్ట్ ఆఫ్ ఆల్ యవనస్తుడా, జాగ్రత్త, మేలుకో, ఆయన రాబోతున్నాడు. ఆయన వరుడే రాబోతున్నాడు. నువ్వు వధువుగా ఎదబట్టకు సిద్ధంగా ఉండు. నేను ముఖ్యంగా యవనస్తుల కోసం ముఖ్యంగా చెప్తున్నాను నేను, జాగ్రత్త. మీ ఫ్రెండ్షిప్స్లో కానీ మీ యొక్క ప్రతి పర్సనల్ విషయంలో దేవుడిని ఇన్వాల్వ్ చేయి. నువ్వు ఖచ్చితంగా విజయం పొందుతావు. రక్షణ అనేది చాలా ముఖ్యం. మా రూమ్స్ అనేది చాలా ముఖ్యం. మనం మారినంలే, రోజు ప్రార్థన చేస్తే సరిపోదు. వాక్యాన్ని తగిన జీవితం ప్రతిఫలం మనలో మొలవాలి. అట్టిది దేవుడు మనలో ఆశించాడు. అట్టి సహాయం దేవుని అడుగు. ఎవరి జీవితంలో ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు ఆయన మనకి. ఇదిగో యోసేపు జీవితంలో సహాయం చేసిన దేవుడు నీ ఎవరి జీవితంలో సహాయం చేయలేడా? ఒక చిన్నసారి ఆలోచించు. యోసేపుకి ఆ దినాన్ని సహాయం చేశాడు, ఈ దినం నీకు సహాయం చేయలేడా? అక్కడ యోసేపు మొరపెట్టాడు, ఇక్కడ నువ్వు ఈ దినం దేవుణ్ణి అడగట్లే. అందుకే మనం జయించలేకపోతున్నాము. అందుకే మనం కుప్పకూలిపోతున్నాము. మన ఆత్మీయ జీవితంలో కానీ, మన ప్రార్థన జీవితంలో కానీ దేవుణ్ణి అడుగు. ప్రతి విషయంలో ఆయన ఇన్వాల్వ్ చేయి. నువ్వు ఇన్వాల్వ్ చేసి చూడు, ఆయన ఖచ్చితంగా విజయం ఇవ్వగల దేవుడు. అట్టు కృప నీకు నాకు కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.